యోబు గ్రంథము 35వ అధ్యాయము. నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదియే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడు. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడైనను ఆయనకు నీవేమైనా ఇచ్చియున్నావా? ఆయన నీ చేత ఏమైనను తీసుకొనునా? నీ వంటి మనుషులకి నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రి అందు కీర్తనలు పాటకు ప్రేరేపించు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. కాగా వారు దుష్టులై మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని బెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. నన్ను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటే ఉన్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపకపోయినను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను నిర్హేతముగా యోబు మాట్లాడియున్నాడు. తెలివిలేక ఏ మాటలను విస్తరింపజేసి ఉన్నాడు. ఆమేన్.